రంగారెడ్డి జిల్లా చెవెలలోనే శంకర్పల్లి చౌరస్తలో పూర్తి ఇన్ఫర్మేషన్ తో చెవెల పోలీసులు మరియు స్పెషల్ పోలీసులు కలిసి 32 బ్యాగులు 64 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇందులో 32 బ్యాగులను 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వెళ్లి చూడగానే 32 బ్యాగుల్లో గంజాయి దొరకడం జరిగింది. దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 3 మగవారు, 1 ఆడ మనిషిని ఉన్నారు. మగవారిలో 1 మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ గంజాయిని ఒరిస్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు సమాచారం. ఈ గంజాయి తరలించడంలో ఎలాంటి సొంత వాహనం వాడకుండా ఒరిస్సా నుంచి లారీలు ఎక్కుకుంటూ చివరకు చెవెళ్ల చౌరస్తకు చేరుకుని అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్లడానికి లారీలను ఆపుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పట్టుకోవడం జరిగింది. ఇందులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు చిత్ర కైలాష్, మోహిత్, నవనత్, గణపత్ చౌహాన్, మదన్ బాల సాహెబ్ బయాస్, రాజేష్, సుభాష్, మోహిత్ గా గుర్తించారు. ఇందులో విశేషం ఏంటంటే నిందితుడుగా 15 సంవత్సరాల మైనర్ రాజేష్, సుభాష్, మోహిత్ ఉండడం, గంజాయిని ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.